మహర్షులకు సంబంధించి రాముని చరిత్రను చాటే విధంగా ఆ గుడి ప్రాంగణం అంతా కూడా తీర్చిదిద్దిన నేపథ్యంలో ఈ రోజు ధ్వజారోహణ కార్యక్రమం జరగబోతుంది. అయితే దీనికి సంబంధించి 100 టన్నుల పువ్వులను ఇప్పటికే ఆలయ ప్రాంగణం అంతా కూడా పూర్తిగా ముస్తాబు చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఇటు ప్రధాని మోదీ వచ్చిన తర్వాత అయోధ్యలో రామ మందిర్ నిర్మాణాన్ని జరిపి తీరుతామంటూ కూడా చెప్పడం జరిగింది. అనేక వివాదాల తర్వాత ఈ యొక్క రామ మందిర నిర్మాణం పూర్తి అవ్వడం జరిగింది. ఈ రోజు సంపూర్ణ స్థాయిలో ఈ యొక్క టెంపుల్ కి సంబంధించిన కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇదే సంబంధించి ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ కూడా ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది. ధ్వజారోహణ కార్యక్రమం పూర్తి అయ్యిందంటే ఆ గుడి నిర్మాణం కూడా పూర్తి అయినట్టు ప్రపంచానికి చాటే విధంగా ఈ ధ్వజారోహణ కార్యక్రమాన్ని ప్రతి టెంపుల్లో కూడా చేపడతారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇందులో ఏదైతే నిర్మాణానికి భాగస్వాములైన గ్రూపులకు సంబంధించిన వ్యక్తులను కూడా విఐపీలుగా వాళ్ళను కూడా ఆహ్వానించామంటూ కూడా ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ కూడా చెప్పడం జరిగింది. ఇటు ఈ యొక్క రామునికి సంబంధించిన ఆలయంలో ఇటు సీతాదేవి అదేవిధంగా హనుమంతుని విగ్రహాలు ఇతర దేవుళ్ళ విగ్రహాలను కూడా ఈ రోజు ప్రతిష్టాపన జరగబోతుంది. అంగరంగ వైభవంగానే ఈ యొక్క అయోధ్య రామ మందిర్ ప్రాంగణం అంతా కూడా ఈ రోజు జరగబోతుంది. హర్ష, థాంక్యూ గోపి. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు 10 టీవీ. को देखें, उनके नीति निर्धारक तत्वों को देखें तो उसमें अनेक ऐसे बिंदु मिलते हैं जिनका अभ्युदय भारतीयता और सनातन के सूक्तियों से हुआ है। स्वच्छात स्वच्छम प्रशस्यते, अगर ये महानिर्वाण मंत्र है तो इससे कहीं ना कहीं स्वच्छता का जो महाआंदोलन शुरू किया उसकी प्रेरणा कहीं ना कहीं मिलती है। माता और नारी सशक्तिकरण के अनेक स्वरूपों में जब कहा जाता है कि शक्ति रूपेण संस्थिता, तो नारी सशक्तिकरण का बोध होता है। नीति और नियंता के रूप में, नीति निर्धारक के रूप में अनेक ऐसे सूक्ति वाक्यों को हम देखते हैं। वो हमारे राज